అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. ఎప్పుడూ చేసే మురుకులు కాకుండా పట్టుకుంటే విరిగిపోయే కొంచెం డిఫరెంట్ గా ఉండే టమోటో మురుకుల రెసిపీని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. బాగా పండిన క్లీన్ చేసిన 4 టమోటోలను కొనలు కట్ చేసి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 4 టమోటోలకి ఘాట్లు పెట్టుకున్న తర్వాత గిన్నెలో కానీ లేక బాండిలో కానీ ఆ టమోటోలన్నీ వేసేసి కొద్దిగా మాత్రమే వాటర్ పోసేసి మనం టమోటో రసానికి ఎలా అయితే ఉడికించుకుంటామో అలా మెత్తగా ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికిన టమోటో కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత పైన ఉన్న టమోటో తొక్క అంతా తీసేయాలి. అలానే వేసుకోవచ్చు, లేదంటే పీల్ చేసైనా వేయచ్చు, మన ఇష్టం. నేనైతే పీల్ చేసి వేస్తున్నాను. ఇలా మిక్సీ జార్ లో వేసేసుకొని మెత్తటి ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అనుకుంటే వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్తే మిక్సీ జార్ లో 1/2 కప్పు పప్పులు తీసుకొని పౌడర్ లాగా చేసుకొని గిన్నెలో వేసేసుకోవాలి. 1/2 కప్పు పప్పుల పొడికి 2 కప్పుల బియ్య పిండి కరెక్ట్ కొలత. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఇంకా దీంట్లో 2 స్పూన్ల వరకు నువ్వులు, వేయించిన నువ్వులు వేస్తున్నాను నేను. 2 స్పూన్లు లేదా 3 స్పూన్లు వేసుకోవచ్చు. తర్వాత వాము 1/2 స్పూన్ వేస్తున్నాను. అలానే బాగా కాగుతున్న నూనె ఒక గెరిటె వేస్తున్నాను. నూనె పిండిలో కలిసేంత వరకు బాగా కలిపేసేయాలి. స్పూన్ తో కలుపుకోవాలి. నూనె అనేది కాలుతూ ఉంటుంది కాబట్టి చేతితో పట్టుకుంటే చెయ్యి కాలకుండా కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత ఒకసారి చేతితో బాగా పిసికేసి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న టమోటో ప్యూరీ ఉంది కదా, అది వేసేసి బాగా కలిపేసేయాలి. పిండి మరీ మెత్తగా ఉందనుకోండి, చెక్కిలాలు ఒత్తేటప్పుడు ఇబ్బంది అవడమే కాకుండా కాల్చేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది. పిండి ఇలా మెత్తగా ఉంది అనుకున్నప్పుడు 1 కప్పు మైదా పిండి లేదా శనగపిండి వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు శనగపిండి వేసాను. అవసరం అనుకుంటే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు చిలకరించి ఇలా గట్టిగా పిండిని కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల ఆయిల్ తక్కువ పీలుస్తుంది కాల్చేటప్పుడు. ఇలా బాగా కలుపుకున్న పిండిని 2 భాగాలుగా చేసుకొని మురుకులు ఒత్తేటప్పుడు ప్రతిసారి పిండిని బాగా పిసకాలి. అప్పుడే మురుకులు క్రాక్స్ లేకుండా వస్తాయి. ఎంత బాగా పిసికితే అంత బాగా వస్తాయి మురుకులు. ఇలా బాగా కలిపిన తర్వాత సిలిండర్ షేప్ లోకి తెచ్చేసుకొని మురుకులు చేసే మిషన్ మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇలాంటిది ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. నేనైతే స్టార్ షేప్ ది తీసుకున్నాను. మురుకుల గొట్టంలో ఆయిల్ కానీ లేక బటర్ కానీ అప్లై చేసిన తర్వాత కలుపుకున్న పిండిని గొట్టంలో పెట్టేసి క్లోజ్ చేసేసి చెక్కిలాల షేప్ లో ఒత్తేసుకోవాలి. పిండిని గట్టిగా కలుపుకుంటే చెక్కిలాలు ఇలా ఒత్తేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి. పిండి మెత్తగా ఉంది అంటే చెక్కిలాలు ఒత్తేటప్పుడు మధ్య మధ్యలో విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి పిండి కలిపేటప్పుడు చాలా గట్టిగా కలుపుకోవాలి. అలానే మెజర్మెంట్స్ కూడా కరెక్ట్ గా ఉండాలి. మెజర్మెంట్స్ కూడా కొంచెం అటు ఇటు అయినా కూడా షేప్ విరిగిపోతుంది. ఇలా అన్ని చేసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ ముందుగానే వేడి చేసుకోవాలి. కొద్దిగా పిండి ఆయిల్లో వేసి ఇలా పైకి తేలింది అంటే ఆయిల్ కరెక్ట్ గా కాగినట్టు. అప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చెక్కిలాలన్నీ ఆయిల్లో వేసేసి లో టు మీడియం ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ లో కాల్చేసుకోవాలి. ఈ కలరు నార్మల్ చెక్కిలాల కంటే కూడా కొద్దిగా రెడ్ గానే వస్తాయి. ఎందుకంటే టమోటోలు వేస్ట్ చేసాం కాబట్టి కలర్ అయితే కొద్దిగా మాడినట్టుగానే వస్తాయి. అన్ని ఇలానే కాల్చేసుకోవాలి. కాలడానికి కూడా టైం పడుతుంది. లో ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. ఇంకా బేకరీ స్టైల్ లాగా ఉండాలి అంటే పైన కొద్దిగా చాట్ మసాలా కూడా చల్లుకోవచ్చు. ఈ బేకరీ స్టైల్ టమోటో మురుకుల రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.